కృష్ణం నాయుడా జోదాలు ఆడడం కరెక్ట్ అంటారా? అది వ్యసనం కదమ్మా. ఉమ్, వ్యసనం దానికి అలవాటు పడిన తర్వాత వాడు మానలేడు. అవును, ఆ వ్యసనానికి అలవాటు పడకుండా ఉండాలంటే ఉమ్, ఆ వ్యసనం అనేది ఉండకూడదు. సృష్టిలో ఉమ్, మహాభారతంలో ధర్మరాజు లాంటి వాడే జోదం ఆడి ఉమ్, రాజ్యం బాగొట్టుకొని ఉమ్, తమ్ముడిని బాగొట్టుకొని భార్య తన్ని పోగొట్టుకొని ఉమ్, ఆఖరికి భార్యను కూడా పోగొట్టుకున్నాడు. అవును. ఆ జోదం యొక్క లక్షణం అది. అది ఆ జోదం ఆనాడే ఉన్నదంటే త్రేతాయుగంలోనే, ఈనాడు కలియుగంలో లేకుండా ఉండే ప్రసక్తే లేదు. ఉమ్, దాన్ని అరికట్టడం అనేది ఉమ్, ఎవరి వల్ల కాదు. హాయ్ బ్రో. నువ్వు సోషల్ మీడియాని ఫాలో అవుతుంటావా? ఫాలో అవుతుంటావా? ఇప్పుడు నాన్ వేషన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఇన్ఫ్లుయెన్సర్. ఆయన ఒక దాని మీద పోరాటం చేస్తున్నాడు, బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ మీద. అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద, సెలబ్రిటీల కాడి నుంచి, చిన్న సెలబ్రిటీల కాడి నుంచి పెద్ద సెలబ్రిటీల దాకా వాయిస్ చేస్తున్నాడు. దాని వరకు ఆయన చేసేది కరెక్ట్ అంటావా, రాంగ్ అంటావా? కరెక్టే బ్రో. అంటే ఆయన వీడియోస్ చాలా చూస్తుంటాను, బాగా చేస్తారు. సో ఆయన గురించి కరెక్ట్గా కొంచెం క్లారిటీగా బాగా అంటే ఏం చెప్తున్నాను అంటే, నేనేం చెప్తున్నాను అంటే, చాలామంది ఆయన కూడా ఇదొక ప్రమోషన్ లాగా చేస్తున్నారని చెప్తున్నారు. ఇది అసలు ప్రమోషనే కాదు, ఆయన అందరికీ మంచి చేయడానికి చేస్తున్నారు.